హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిపై సిఐ దుష్ప్రవర్తన అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. పవన్ కళ్యాణ్ కార్యాలయంలో సిఐ దుష్ప్రవర్తన, వద్దని చెప్పినా వినకుండా వెంటనే వేటు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి అనుమతి లేకుండా వెళ్లిన సీఐపై బదిలీ వేటు పడింది. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో మంగళగిరి టౌన్ సిఐ శ్రీనివాసులు అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. కొద్దిసేపు ఆగమని భద్రతా సిబ్బంది సీఐకి చెప్పినా వినలేదు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటు కాళ్లతో వద్దని చెప్పినా కూడా పట్టించుకోలేదు. లోపలికి వెళ్లారు. భద్రతా సిబ్బంది చెప్పినా కూడా పట్టించుకోకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారని డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతక నుంచి సీఐ వినోద్ కుమార్ను నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా సిఐ శ్రీనివాసరావుపై జనసేన ఆరోపణలు చేసింది. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్మెంట్లోకి వెళ్ళి తనిఖీల పేరుతో హడావిడి చేశారని కూడా గతంలో ఆరోపణలు వచ్చాయండి ఈ సిఐ మీద. ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళడంతో మొత్తానికి బదిలీ వేటు అయితే పడింది ఫ్రెండ్స్.